ఖమ్మం జిల్లా బయ్యారం. నేను ఇప్పుడు సేవ చేస్తున్న స్థలం మాకు 12 కిలోమీటర్ల దూరంలో మహబూబాబాద్ ఉంది. ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ అయింది. అక్కడ కూడా పరిచర్య చేస్తూ ఉన్నాను. 2 స్థలాల్లో చిన్న చిన్న మందిరాలు, చిన్న చిన్న పరిచర్య కొనసాగుతూ ఉంది. మరి నేను ప్రభువుని ఎరగడానికి గల కారణం, యేసు ప్రభు మాకు తెలియదు. ఆయన దేవుళ్ళలో ఒక దేవుడు అని తెలుసు, కానీ ఆయనే దేవుడు అనే విషయం మాకు తెలియదు. 1986 సంవత్సరం మే 16 తారీఖున నాకు వివాహం అయింది. ఆ తర్వాత ఆగస్టు మాసంలో నేను విజయవాడ రావడం జరిగింది. విజయవాడలో నేను ఉంటుండగా అక్కడ మా ఇంటి ఓనర్ దావీద్ అంకుల్ గారు, వారు గాస్పల్ హాల్ క్రిస్టియన్ అసెంబ్లీ మందిరానికి వెళ్తారు. వారింట్లో మేము అద్దెకుంటుండగా నాకు నా భార్యకు ఇద్దరికి ఆయన సువార్త చెప్పేవాడు. మేము ఎన్నోసార్లు తృణీకరించాం, ఎందుకంటే విగ్రహారాధనలో మేము కొనసాగుతున్నాం కనుక. మీ మతంలోకి మేము వస్తే మా దేవుళ్ళందరినీ మేము మర్చిపోవాలి కదా, మాకు తెలుసు, మేము రాము అని చాలా ఖండితంగా చాలాసార్లు చెప్పాను. ఆయన అలా చెప్తా ఉండగా ఒక రోజున బైబిల్ క్లాస్ గురువారం జరుగుతుంది, మమ్మల్ని తీసుకెళ్ళారు. ఆ రోజు దేవుని వాక్యాన్ని విన్నాం. ఆ తర్వాత కూడా ఆయన మమ్మల్ని నడిపించారు. ఆ సంవత్సరంలో కొంతకాలం అట్లా వెళ్తూ ఉండగా 1988 సంవత్సరం అక్టోబర్ 20వ తారీఖున మందిరంలో యూత్ రిట్రీట్ పెట్టినారు. ఆ యూత్ రిట్రీట్లో దేవుని సేవకులు ఇద్దరు వచ్చారు. ప్రభాకర్ గారు, కనిగిరి బర్నబాస్ గారు అల్లుడు ప్రభాకర్ గారు, అలాగే హైదరాబాద్ నుంచి నాగప్ప గారు ఇద్దరు వచ్చారు. వారు దేవుని వాక్యం అందిస్తున్నారు. ప్రభాకర్ అన్న ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆ వచనాన్ని వారు ధ్యానం చేస్తుండగా నేను ఆ వాక్యంతో హెచ్చరిక చేయబడ్డాను. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులను తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. రైట్. 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరం రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని చాలన్నా. థ్యాంక్ యూ. ఈ 2 వాక్యాలు వారు ధ్యానిస్తూ 11:9లో ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆయన నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోను. అయితే వాటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు అని గుర్తుపెట్టుకొని ఆ తీర్పును గురించి చాలా విపులంగా ధ్యానం చేశారు. సాయంత్రం 4 గంటల ముగింపులో ఎవరైనా ఇదనం యేసు ప్రభు వారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించే వారు ఉంటే మీ కుడి హస్తం చూపండి అన్నప్పుడు ఆ యూత్ రిట్రీట్లో నేను నా భార్య ఇద్దరం కూడా రక్షణ తీర్మానం చేసుకున్నాము. ఆ తర్వాత 1990 ఏప్రిల్ 28 శనివారం ఆర్ఎన్ ఇజ్రాయెల్ గారి ద్వారా బాప్తిసం తీసుకున్నాము. సంఘంలో చేర్చబడి
ఆరాధనలో కొనసాగుతూ సంఘ క్రమ కూడికలకు హాజరవుతూ 1997 సంవత్సరం మే 20 తారీఖు వరకు విజయవాడలో ఉండి స్థానిక సంఘంలో పరిచారకులంగా యవనస్తులంగా ఉంటూ కొనసాగుతున్న క్రమంలో దేవుడు తెలంగాణకు సేవ వెళ్ళాలని తలంపించాడు. ఎందుకంటే నేను రక్షించబడిన కానుంచి మా తెలంగాణ కొరకు బాగా ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఎన్నోసార్లు ఏడ్చాను. ఎందుకంటే మా తెలంగాణలో దేవుని సేవ లేదు, చెప్పేవాళ్ళు లేరు, బాగా మూర్ఖంగా ఉంటారు ప్రజలంతా. మరి ఆ పరిస్థితులన్నీ గుర్తు చేసుకొని ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నాతో మాట్లాడి నన్ను వెళ్ళిపోమని తలంపు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నేను సంఘంలో చెప్పాను. వారు ప్రార్థన చేసినారు. ప్రార్థన చేసి నన్ను మా ఊరుకు పంపించారు. అక్కడికి వెళ్ళి డెకరేటివ్ టైల్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ నెల మొత్తం పనిచేస్తే 900, 1000 రూపాయలు వస్తుంది. మరి 15 రోజులకు ఒకసారి పేమెంట్ ఇస్తారు. 6 రోజులు పనిచేసి 7వ రోజు ఫ్యాక్టరీకి వెళ్లకుండా నేను, నా భార్య, నాకు ఇచ్చిన 2 పిల్లలు, నలుగురం ప్రార్థన చేసుకుంటూ సాయంత్రం హ్యాండ్ మైక్తో వీధి సువార్త చేస్తూ వారానికి ఒక 3 వీధుల్లో సువార్త చేసేవాళ్ళం. అప్పుడు మా ప్రాంతంలో ఆటంకాలు అంతగా లేవు. అలా చేస్తుండగా దేవుని మా కృపను బట్టి కొందరు రక్షణలోకి వచ్చారు. కొంతమంది బాప్తీసాలు ఇచ్చి ఆరాధన స్టార్ట్ చేసినాం. ఆ తర్వాత 2006 సంవత్సరం 2005 సంవత్సరంలో ప్రొఫెసర్ అంకుల్ వాళ్ళు మహబూబాబాద్ సువార్త దండయాత్రకు వచ్చారు స్టూడెంట్స్తో. అప్పటి నుంచి మహబూబాబాద్లో కూడా పరిచర్య ప్రారంభించాం. 2006 జనవరిలో అక్కడ కూడా బల్ల పెట్టి అక్కడ కూడా పరిచర్య కొనసాగునట్లుగా ప్రయాసపడ్డాం. దేవుని మహాకృపను బట్టి బయారంలో చిన్న సంఘం, మహబూబాబాద్లో చిన్న సంఘం పరిచర్య ఇలా కొనసాగుతూ ఉంది. ఇది క్లుప్తంగా నా సాక్ష్యాన్ని చెప్పాను. వాస్తవంగా నేను విజయవాడ ఎందుకు వెళ్ళానంటే నాకు నా భార్యకు ఇద్దరి మధ్యలో వైరం ఉండే. ఆ వైరాన్ని బట్టి నేను ఒక్కడిగా వెళ్ళాను. కొంతకాలం ఉన్న తర్వాత నా భార్యను తీసుకెళ్ళాను. మా మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్నాను. ఆమెను నేను చిత్రహింసలకు గురి చేస్తాము, చనిపోతే మరో పెళ్లి చేసుకోవాలనే ఒక దురుద్దేశంతో నేను వెళ్ళడం జరిగింది. కానీ దేవుని ప్రణాళిక ఇలాగుండి నన్ను ప్రభు తన సంకల్పాన్ని బట్టి నన్ను, నా భార్యని ఇద్దరిని రక్షించి మమ్మల్ని క్షేమంగా ఉంచి మాకు కుమార్తెనిచ్చి ఇలా ప్రభు పనిలో మమ్మల్ని వాడుకుంటున్నారు. మా కొరకు, మా పరిచర్య కొరకు మీరంతా ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. 2004 నుంచి హైదరాబాద్ డివైన్ లైట్ మాకు పరిచయం అయింది వరప్రసాద్ అంకుల్ ద్వారా. మరి అప్పటి నుంచి ఎజ్రన్న మాకు తెలుసు. ఆల్ నైట్ ప్రార్థన జరిగిన పిల్ల అన్న కూడా వచ్చేవారు. మరి ఎంతగానో మేమంతా కలిసి ఉండేవాళ్ళం. మరి నేటి దినం మీతో ఉండి ఈ విధంగా మీ మధ్యలో దేవుని వాక్యం పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని కనపరుస్తూ ఉన్నాను. మరి సమయంలో లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము. ఇందాక అన్నగారు కూడా ఈ అధ్యాయంలో కొన్ని మాటలు తీసుకున్నారు. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం నుండి
చాలు, చిన్న ప్రార్థన చేద్దాము. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, స్తోత్రార్హుడు అయిన దేవా, నీ ఘనమైన నామానికి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘంతో సాహసం చేయడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి స్తుతిస్తున్నాం. ఇప్పటి వరకు ఆరాధనలో మేమందరం కూడా మీ నామాన్ని ఘనపరిచాం. అందరి బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మీ యొక్క వాక్యాన్ని చదువుకున్నాము. చదవబడిన వాక్యంలో నుండి మాతో మాట్లాడండి. మాకు కావాల్సిన సంగతులు మా వెనుకడికి తీసుకురండి. సాతాను చేసే కుట్రకు యుక్తులను దూరం చేయండి. శిలువ వేయబడిన యేసుక్రీస్తు నామం మహింపరచబడినట్లుగా ఈ కుడికి జరిగించమని, మీ శిలువ చాటున మీ దాసుని మరుగు చేయమని, మీ స్వరాన్ని మా వెనుకల్లోకి తెచ్చి మమ్మల్ని బలపరచమని మా ప్రభువును మా రక్షకుడు యేసు ప్రభు వారి ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, లూకా సువార్త 2వ అధ్యాయంలో 52 వచనాలు ఉన్నాయి. లూకా సువార్త 2వ అధ్యాయంలో 52 వచనాలు ఉన్నాయి. ఈ 52 వచనాలను మనం విడమరిస్తే ఇందులో దాదాపుగా 8 భాగాలు ఉన్నాయి. మొదటి 7 వచనాలు యేసు ప్రభు జన్మ, 8వ వచనం నుండి 14వ వచనం వరకు దేవదూత కాపర్లకు దేవుని గురించి ప్రచారం చేయుట, 15వ వచనం నుంచి 20వ వచనం వరకు కాపర్లు వచ్చి ప్రభువును గురించి మాట్లాడి ప్రభువును స్తుతించుట, 21వ వచనంలో ప్రభువుకు సున్నతి, 5వదిగా 22వ వచనం నుంచి 24వ వచనం వరకు దేవాలయంలో ప్రభువును ప్రతిష్ఠించుట, 25వ వచనం నుంచి 35వ వచనం వరకు సుమియోను పలికిన మాటలు, 36వ వచనం నుంచి 39 వరకు అన్న, ఆమె యొక్క భక్తి, ఆమె యొక్క ప్రార్థన, ఆమె యొక్క సేవ, తర్వాత 40వ వచనం నుండి 52వ వచనం వరకు 12 ఏళ్ల వయసులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన మాటలు, యెరూషలేముకు వచ్చి ఆయన పలికినటువంటి మాటలు, ఇలా 8 విషయాలుగా మనం ఈ అధ్యాయాన్ని విడదీయవచ్చు. ఇవి ధ్యానం చేయడానికి సమయం కాదు, కానీ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మనం చదువుకున్నటువంటి లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం నుండి మనం చదువుకున్నాం. ఇక్కడ యెరూషలేములో సుమియోను అనే ఒక వ్యక్తి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సుమియోను, ఈ సుమియోను గురించి బైబిల్ అంతట్లో ఎక్కడ ఎక్కువ కనపడదు, మనకు అసలు కనపడదు, ఇక్కడే కనపడింది. ఇతడు యెరూషలేమునందు ఉన్నాడు అని వ్రాయబడింది. సుమియోను అనే మాటకు అర్థం ఏంటంటే ఆలకించుట, వినుట, ఆలకించువాడు. సుమియోను అనే మాటకి ఏంటి అర్థం? ఆలకించువాడు అని అర్థం. యెరూషలేములో ఎంతోమంది ఉన్నారు కదా, కానీ యెరూషలేమునందు సుమియోను అను ఒక మనుషుడు ఉండేను అని రాయబడి ఉంది. చాలామంది ఉన్నారు, వాళ్ళ పేర్లు రాయబడలేదు, కానీ సుమియోను గురించి రాయబడి ఉంది. ఇతడు చాలా వృద్ధుడు, ఇతడు చాలా వయసు మళ్ళిన వ్యక్తిగా ఉన్నాడు. సుమియోను అనగా
ఆలకించే అర్థం ఉంది. ఆలకించువాడు. దీని గురించి ఒక 2-3 మాటలు మనం దేవుని గ్రంథంలో చూద్దాము. ఆలకించుట, ఏం ఆలకించాలి? ఆలకించడం అంటే ఏమిటి? ఏం ఆలకించాలి? రోమీలకు పౌలు రాసిన పత్రికలో చూడండి, 10వ అధ్యాయం 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినాలి అంటే ఏం వినాలి? సుమియోన్ అనే మాటకు వినుట, ఆలకించువాడు, వినేవాడు అని మనం అర్థం చూసాము. ఏం వినాలంటే క్రీస్తును గూర్చినటువంటి మాటలు వినాలి. మనం క్రీస్తును గూర్చిన మాట. యెరూషలేమునందు ఉన్నటువంటి ఈ సుమియోను దేవుని గూర్చినటువంటి మాటలు వినేవాడుగా ఉన్నాడు. క్రింది వచనాల్లో మనం చదివితే పరిశుద్ధాత్మ అతనితో చెప్పిందంట, నీవు క్రీస్తును చూడకముందు మరణించవు. అంటే దేవుని సన్నిధిలో ఎంతగా వినుటకు ఆసక్తి కలిగిన వాడైతే ఆ మాట దేవుని ద్వారా ఆ మాట చెప్పబడుతూ మనం ఆలోచన చేయాలి. వినుట ఎవరిని గురించి వినాలంట? క్రీస్తుని గురించి వినాలి. ఏవేవో మాటలు వినడం కాదు, టీవీల దగ్గర కూర్చొని ఏవేవో వినడం కాదు, సెల్ ఫోన్ చేతులు పెట్టుకొని ఏవేవో చూడటం, ఏవేవో వినడం కాదు. అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పినాడు, అరచేతిలో ఆంధ్ర రాష్ట్రం అన్నాడు. ఏమన్నాడు ఆయన? అరచేతిలో ఆంధ్ర రాష్ట్రం అన్నాడు. కానీ ఈనాడు మన అరచేతిలో ఏమని చెప్పండి? ప్రపంచం. ఈ స్మార్ట్ ఫోన్లను బట్టి ప్రపంచం మన చేతిలో ఉంది. ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచం అంతా మన చేతికి వచ్చింది. చేతిలో ప్రపంచ వార్తలన్నీ వినడానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు. వింతైన సంగతులు చూడటానికి, ఇంకా చూడకూడనివి, చూడవలసినవి అన్నీ చూడటానికి అవకాశం ఇచ్చాడు. కానీ వినడానికి కూడా అనేకమైనవి ఉన్నాయి. కానీ దేవుని వాక్యం మనకు చెప్పేది ఏంటంటే, ఏం వినాలంట? క్రీస్తును గూర్చిన మాట వినాలి. మనం క్రీస్తును గూర్చిన మాట వినాలి. వినడం అంటే ఊరక వినడమేనా? చెప్పండి, వినటమేనా? కాదు, ఊరక వింటే సరిపోదు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్తలో మనం గమనిస్తే 7వ అధ్యాయం 24వ వచనం నుండి మనం గమనిస్తే, కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, కానీ దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. చాలండి. ఇక్కడ మనం గమనిస్తే ఏం వినాలి? క్రీస్తును గూర్చిన మాట వినాలి అని మనం రోమపత్రికలో చూసినాము. పౌలు రాసిన రోమపత్రికలో మత్తయి సువార్త 7:24-25 వచనాన్ని మనం గమనించినట్లయితే, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు అన్నాడు. విని ఏం చేయాలి చెప్పండి? చెయ్యాలి. మనం ఏమైతే వింటున్నాం, మందిరంలో, సంఘములో, సహవాసంలో, క్రమకూడికల్లో ఏం వింటున్నాం? ఎవరి గురించి వింటున్నాం? ఏ విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం? ఏ విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం? వాటి మీద అవగాహన కలిగిన వారిగా మనం ఉండాలి. వాటిని అనుసరించే వారిగా మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని చదువుకుంటూ పోవడం కాదు. కొంతమంది ఏమంటారంటే, నేను ఇన్నిసార్లు చదివాను, లెక్క చూపిస్తారు. ఇన్నిసార్లు చదివాను, మరి ఇంతగా అనుసరించావా అంటే జవాబు ఉండదు. ఇన్నిసార్లు చదివాను, లెక్కలు రాసుకుంటారు. ఖమ్మంలో 15 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి
రక్షించబడ్డాడు. రక్షించబడిన వెంటనే పరిచర్య ప్రారంభించాడు. ప్రారంభించి నెలకోసారి బైబిల్ ముగిస్తాడు. కొత్త బైబిల్ కొంటాడు, నెలకోసారి దాన్ని ముగిస్తాడు, ఒకరికి ఇస్తాడు, మళ్ళీ కొత్త బైబిల్ కొంటాడు. ప్రయోజనం ఏంటి? దాన్ని అనుసరించాలి. దేవుని వాక్యం చెప్పేదంటే నువ్వు ఇన్నిసార్లు చదువు, అన్నిసార్లు చదువు, ముగించు, లెక్కలు రాసుకో అని కాదు. నీవు చదివేది లేక వినేది అనుసరించాలి. చదవద్దని కాదు, ఎన్నిసార్లైనా చదవచ్చు, మనకు ఓపిక ఉంటే పర్వాలేదు. కానీ దేవుని వాక్యం చదివినా, దేవుని వాక్యం విన్నా దాన్ని మనం ఏం చేయాలి? అనుసరిస్తూ ఉండాలి. మనం వినేదేనికంటే అనుసరించడానికి కదా, అనుసరించడానికి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు చెప్పే మాటలు, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉంటాడు. బుద్ధిమంతుని పోలి ఉంటాడు. బుద్ధి కలిగిన వారు ఎవరు అంటే దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకునేవారు బుద్ధి కలిగిన వారు. ఆ వ్యక్తి ఏం చేసినాడంట? బండ మీద ఇల్లు కట్టుకున్నాడంట. బండ, కొరింథీయులకు రాసే పత్రికలో మనం చూస్తే ఆ బండ క్రీస్తే అనే మాట మనం చూస్తాం. అంటే మనం క్రీస్తు అనే బండ మీద కట్టబడుతూ ఉండాలి. విశ్వాసులకు తుఫాన్లు వస్తాయి, గాలి వస్తుంది కదా. ఇక్కడ మనం గమనిస్తే గాలి తుఫాన్ వచ్చింది, వరదలు వచ్చినాయి, కానీ ఆ ఇల్లు పడిపోలేదంటే కారణం ఏంటంటే ఆ ఇల్లు ఎక్కడ కట్టబడింది చెప్పండి? క్రీస్తు అనే బండ మీద కట్టబడింది. క్రీస్తు అనే బండ మీద కట్టబడింది. రెండవదిగా మరొక మాట చూద్దాం. ఇందులోనే 26, 27 వచనాలు మనం చూస్తే, మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఇక్కడ మనం గమనిస్తే రెండవ ఇల్లు ఉంది, రెండవ వ్యక్తి ఉన్నాడు. వినండి, రెండవ వ్యక్తి ఉన్నాడు. రెండవ వ్యక్తి ఏం చేసినాడు? విన్నాడా? వినలేదా? విన్నాడు. సమాజంలో కూర్చున్నాడు, విన్నట్టుగా ప్రవర్తించాడు, బైబిల్ తెరిచాడు, చదువుతున్నట్లుగా నటించాడు, విన్నట్టుగా నటించాడు, వింతైన సంగతులు చెప్తుండగా నవ్వే వాళ్ళతో నవ్వాడు. ఏంటి? కదలికలు చేసేవారితో కదలికలు చేసినాడు. అన్నీ చేసినాడు, కానీ ఏం చేయలేదు చెప్పండి? విన్నాడు, కానీ దాని ప్రకారంగా ఇల్లు కట్టలేదు. ఆత్మీయ జీవితం వాక్యానుసారంగా కట్టుకోవాలి. వాక్యానుసారంగా నడవడానికి మనం శతవిధాలుగా పోరాడాలి. దేవుని వాక్యం వినడం మాత్రమే కాదు, కానీ దాని ప్రకారం చేయాలి. ఇక్కడ ఈ వ్యక్తి అలా చేయకుండా ఏం చేసినాడంట? ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్నాడు. ఎవరైనా ఇసుక మీద ఇల్లు కడతారా? ఎవరు కట్టరు. కానీ ఈ వ్యక్తి కట్టినాడు. ఏమైపోయింది చెప్పండి? ఇల్లు దాని పాటు ఎప్పుడు తెలిసిపోయింది? దాని యొక్క పునాది, దాని యొక్క పటిష్టమైన పని ఎప్పుడు తెలిసిపోయిందంటే గాలి వాన వచ్చినప్పుడు అది ఎంత స్టాండర్డో తెలిసిపోయింది అనమాట. నువ్వు ఎలా కట్టబడుతున్నావో చిన్న సమస్య వస్తే తెలుస్తుంది అనమాట. చిన్న సమస్య వస్తే తెలుస్తుంది. ఈ దేవుని నమ్ముకున్నా కానీ ఇబ్బందులు బావట్లా, ఈ దేవుని నమ్ముకున్నా కానీ కష్టాలు బావట్లా. వేరే దేవుని నమ్ముకుంటే అన్నీ అనుభవిస్తావు, కానీ యేసుప్రభు నమ్మితే అనుభవించవు కదా. మనం గమనిస్తే ఇక్కడ ఆ ఇల్లు కొట్టుకుపోయింది, నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. కారణం ఏంటంటే విన్నాడు, కానీ దాని ప్రకారంగా నడిచినవాడుగా లేడు. దాని ప్రకారం నడిచినవాడుగా లేడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మొదటి 14 వచనాలు మనం చదివితే అన్ని చదవ అవసరం లేదు. నేను ఒక 2-3 వచనాలు చదివి చూస్తాను. చూడండి, 28వ అధ్యాయం మొదటి వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును.
నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడదు, పొలములో దీవించబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కితెద్దులు, నీ గొర్రె మేక మందలు దీవింపబడను. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడను. ఇలా చెప్పుకుంటూ 14వ వచనానికి వచ్చేసరికి 14వ వచనం చూడండి. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకుని వలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొన్న ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోగ్గా నియమింపడు. నీవు పైవాడవుగా ఉండు గాని క్రిందివాడవుగా ఉండవు. ఈ 14 వచనాలు మనం గమనిస్తే దేవుని యొక్క మాటలు శ్రద్ధ పెట్టి వినాలి. చాలామంది ఎలా ఉంటారంటే శ్రద్ధగా వినరు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ కదా. ఇక్కడ కూర్చుంటారు కానీ ఇంటికి గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక్కడ కూర్చుంటారు కానీ ఉద్యోగాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక్కడ కూర్చున్నట్టుగా ఉంటారు కానీ ఏవేవో ఆలోచనలు, లోక సంబంధమైన ఆలోచనలు. అట్లాంటప్పుడు ఇక్కడ రావడం కూడా అవసరం లేదు, అనవసరమే ఇక్కడ రావడం కూడా. ప్రతి పాయింట్ కూడా శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యం చెప్తా ఉంది, నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఈ ఆజ్ఞలన్నీ కూడా, నా మాటలన్నీ కూడా శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విని దాని ప్రకారం నువ్వు నడిస్తే నీకు ఈ దీవెనలన్నీ ప్రాప్తిస్తాయి. తర్వాత 15వ వచనం నుంచి మనం ఈ అధ్యాయం అంతా మనం చదివితే చూడండి. 15వ వచనం ఒక్కటి చూడండి. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీ అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట ఏమన్నాడు ఇక్కడ? వినని ఎడలా ఈ శాపములన్నీ నీకు సంభవించును. మొత్తం ఈ 14 వచ్చిన వరకు ఉన్న లిస్టు మొత్తం మళ్ళీ రివర్స్ అయిపోద్ది అనమాట. కారణం ఏంటంటే శ్రద్ధగా వినరు, విన్న ప్రకారం నడవరు. శ్రద్ధగా వినరు, ఒకవేళ విన్నా కానీ దాని ప్రకారం నడవరు. నడవనప్పుడు ఇసుక మీద కట్టిన ఇంటిలాగానే కొట్టుకుపోతారు. శ్రద్ధగా విని దాని ప్రకారం నడుచుకుంటే బండ మీద కట్టినటువంటి ఇంటి వలె పటిష్టమైనటువంటి ఇల్లుగా ఉంటుంది మన ఆత్మీయ జీవితం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే మనం దీవించబడాలంటే ఆయన మాటలు శ్రద్ధగా వినాలి. ఈ లోకంలో కానీ, ఈ లోకం విడిచిన తర్వాత దేవుని రాజ్యంలో కానీ మనం పటిష్టంగా ఉండాలి అంటే మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినాలి. ముగ్గురు రాసినటువంటి సువార్తల్లో చూడండి, క్రొత్త నిబంధన ముగ్గురు రాసినటువంటి సువార్తల్లో విత్తువాని ఉపమానం ఉంది. విత్తువాని ఉపమానం ఉంది. మత్తయి సువార్తలో 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయం 4వ వచనం నుండి 9వ వచనం వరకు ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఉపమానం చెప్పినాడు. ఉపమానం ద్వారా అనేక సంగతులు తన శిష్యులకు అందించాడు. ఏమని చెప్పినాడు? విత్తువాని ఉపమానం చూడండి. 4వ వచనం, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముళ్ళ పొదలలో పడెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు వెలవాడు వినుగా కానీ చెప్పెను. ఈ యొక్క విత్తువాని ఉపమానాన్ని గుర్చినటువంటి విషయాలు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెప్పినాడు. మార్కు సువార్త 4వ అధ్యాయంలో చెప్పినాడు. లూకా సువార్త 8వ అధ్యాయంలో చెప్పినాడు.
వీటి ఉపమానం, వీటి భావాలు కూడా చెప్పినాడు ప్రభు. వీటి భావాలు కూడా చెప్పినాడు. మొట్టమొదటిది ఎక్కడ పడిందంట? త్రోవ పక్కన పడింది. అంటే అసలు వచ్చాడు కానీ అసలు వినింది లేదు, త్రోవ పక్కనే ఉంది. అమ్మా వినండి, కొంతమంది నిద్రపోతున్నారు, వినండి. వచ్చారు కానీ అసలు వినేది లేదు. కొంతమంది నిద్రపోతూ ఉంటారు. అసలు వాళ్ళు వింటే కదా ఆ విత్తనం లోపల పడటానికి. అది త్రోవ పక్కన పడినటువంటి విత్తనం. పక్షులు వచ్చినా ఎత్తుకుపోయిన అపవాది అనేవాడు కాసుకొని ఉంటాడు, ఎత్తుకుపోయాడు. రెండవది ఎక్కడ పడిందంట? రాతి నేలను పడింది. అక్కడ మన్ను లేదు. ఒక గింజ చావాలి, కులిపోవాలి, మొలకెత్తాలంటే మన్ను కావాలి, మెత్తటి మన్ను కావాలి. అక్కడ మన్ను లేనందున అది కొంచెం మన్ను ఉంటే మొలిచింది, కానీ ఆ ఏరు లోతుగా లేనందున ఏమైపోయింది? అది మాడిపోయింది. ఆ యొక్క క్రింద ఉన్నటువంటి ఆ రాతి వేడికి మాడిపోయింది. మూడవది ముళ్ళలో పడింది, ముళ్ళకంపలో పడింది. ముళ్ళకంపలో పడి ఏమైంది? కొంచెం మొలిచింది, ఎదిగింది, కానీ ఆ ముళ్ళకంప ఏం చేస్తుంది? దాన్ని అణిచివేస్తూ ఉంది. అంటే లోక సంబంధమైనటువంటి విచారాలు అని చెప్పినాడు అక్కడ భావంలో. నాలుగో విత్తనం ఎక్కడ పడిందంట? మంచి నేలను పడిందంట. నాలుగో విత్తనాన్ని గురించి ముగ్గురు ఏమని రాశారో జాగ్రత్తగా చూడండి. నాలుగో విత్తనాన్ని గురించి ముగ్గురు రాసినటువంటి మాటలు చూద్దాం. చూడండి, ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయము చూడండి. 13వ అధ్యాయంలోనే 23వ వచనం చూడండి. మంచి నేలను విత్తబడినవాడు, వాక్యం విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించాడు. ఇక్కడ మనం గమనిస్తే 18:23 ఏమంటున్నాడు? గ్రహించాడు, గ్రహించిన వాని ఫలింపు. మార్క్స్ వార్తలో మరి మనం గమనిస్తే 4వ అధ్యాయం 14 నుండి 20 వరకు మనం చదవాలి, కానీ 20వ వచనం చదవండి చాలు. మార్క్స్ వార్త 14:20. మంచి నేలను విత్తబడినవాడు 30 60 దాన్ని ఏం చేసినాడు? అక్కడ మాట జాగ్రత్త చదవండి అన్న, మళ్ళీ చదవండి అన్న మాటలు. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని దాన్ని అంగీకరించేవాడు. మొట్టమొదట మత్తయి ఏం రాశాడు? గ్రహించినవాడు. రెండో వ్యక్తి ఎవరు? అంగీకరించినవాడు ఫలించాడు. మూడో వ్యక్తి లూకా సువార్త చూడండి. లూకా సువార్తలో మనం గమనిస్తే 8వ అధ్యాయం 15వ వచనం చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. యోగ్యమైన మంచి మనస్సుతో విని, అది సంగతి, అవలంబించిన వాడు ఫలిస్తాడు. గ్రహించాలి, అంగీకరించాలి, మూడోది ఏం చేయాలి? అవలంబించాలి. అంటే విని విడిచిపెట్టడం కాదు, గ్రహింపుతో వినాలి. అదే మాట ద్వితీయోపదేశకాండంలో శ్రద్ధగా అన్నాడు. శ్రద్ధగా గ్రహిస్తూ, శ్రద్ధగా అన్నాడు, శ్రద్ధగా అంగీకరిస్తూ. తర్వాత లూకా సువార్తలో ఉన్నాడు, శ్రద్ధగా అవలంబించాలి, గ్రహించాలి, అంగీకరించాలి, అవలంబించాలి. అప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? ఫలభరితముగా ఉంటుంది. ఇప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయానికి వస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయానికి వస్తే సుమియోను గురించి మరొక మాట మనం చూద్దాం. చూడండి, సుమియోను 25వ వచనం. సుమియోను యెరూషలేమునందు సుమియోను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. అతడు ఎక్కడున్నాడు చెప్పండి? ఇప్పుడు దేవాలయం అనే మాట మానవ జీవితానికి ఆశీర్వాదకరమైన మాట. క్రమ కూడికలకు ఎంతమంది వస్తారు?
ఇవాళ ఇంతమంది ఉన్నాం, దాదాపు ఒక 100 మంది ఉంటాం మేము కదా. మిగతా రోజుల్లో ఎప్పుడెప్పుడన్నా మన మందిరంలో మా దగ్గరైతే ఎవరూ రారు. వార క్రమకుడి స్త్రీలు శుక్రవారం రండి ప్రార్థన చేయడానికంటే ఎవరూ రారు. నా భార్య, మా పాప తప్ప ఎవరు రారు, మా కోడలు తప్ప ఎవరు రారు. తర్వాత మంగళవారం నాడు గృహకూడి కంటే ఎవరూ రారు, మేమే వెళ్ళి గృహాల్లో పెడతాం. తర్వాత శనివారం నాడు విజ్ఞాపన కూడి కంటే ఎవరు రారు, మేమే. ఆదివారం మాత్రం వస్తారు ఒక 30 మంది. ఆదివారం అయితే 30 మంది వస్తారు. ఆ 30 మంది ఏమయ్యారు? ఎవరు రారు, అంతే. ఇంకా అంతే, ఎవరు రారు. మహబూబాబాద్ కూడా అంతే, బయ్యారమే కాదు, మహబూబాబాద్ కూడా అంతే. మేమే వెళ్ళి ఆ మందిరంలో ప్రార్థన చేసి వస్తాం. మేమే వెళ్ళి వాళ్ళ గృహాలలో పెడతాం. పోనీ గృహకుడికి పెడితే మరి వేరే గృహస్థులు వస్తున్నారా? లేదు, ఎవరి గృహములు వాళ్ళే, అంతే, ఎవరు రారు. మరి ఇక్కడ అట్లా ఉండరని అనుకుంటున్నా. ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది ఆత్మీయంగా కదా. ఇప్పుడు మనమందరం దేవుని సన్నిధికి శ్రద్ధగా వస్తున్నామా? దేవాలయానికి శ్రద్ధగా వస్తున్నామా? సుమ్యోను ఇలా దీవించబడ్డాడు అంటే కారణం ఏంటి చెప్పండి? అతడు దేవాలయంలో ఉన్నాడు. దేవాలయంలో ఉన్నాడు కనుక, దేవాలయంలో దేవుని వాక్యాన్ని వింటున్నాడు కనుక ఏ లక్షణాలు ఉన్నాయి ఆయనలో? ఏమి లక్షణాలు ఉన్నాయి ఆయనలో? చూడండి 25వ వచనం మనం మొత్తం కూడా గమనిస్తే, అతడు నీతిమంతుడును, అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. చూసారా అతనిలో ఉన్న లక్షణాలు, మంచి లక్షణాలు. ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవాలయంలో ఉన్నాడు కనుక. 122వ కీర్తన మనం గమనిస్తే అక్కడ ఏం రాయబడి ఉంది? యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి అనుంది. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. యెరూషలేము అనగా మహారాజు పట్టణం, దేవాలయం, దేవుని మందిరం, దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదం భౌతికంగా, ఆధ్యాత్మికంగా మనకు లభించే స్థలం. బయట ఎన్నో స్థలాలు ఉన్నాయి, అక్కడ ఏమీ దొరకదు మనకు. దేవాలయంలో వచ్చి 1 గంట ప్రార్థన చేసి వెళ్ళండి, దాని ఆశీర్వాదం మీకు తర్వాత చెప్పండి. దేవాలయంలో క్రమకూడికలకు వచ్చి వాక్యం వినండి, శ్రద్ధగా విని వెళ్ళండి, దాని ఆశీర్వాదం తర్వాత చెప్పండి. మనం బలహీనం అవుతుంది దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి మనం ఏవేవో సాకులు చెప్తా ఉంటాం. నేను రక్షించబడిన దినం మొదలుకొని అక్టోబర్ 20, 1988 మొదలుకొని నేటి వరకు కూడా ఏ కుడికి కూడా ఆబ్సెంట్ లేదు. నేను వ్యాపారం చేసేవాడిని, చెప్పులు బండి మీద పెట్టి అమ్మేవాడిని విజయవాడలో. రాత్రి 9 గంటల వరకు వ్యాపారం నడుస్తుంది మాకు. కానీ నేను 6 గంటలకే బండి పట్టా కట్టేసి ప్రతి కుడికకు పెట్రోమాక్స్ లైట్లు పట్టుకొని రైలు కట్ట మీద నుంచి రాజరాజేశ్వరపేట వెళ్ళేవాళ్ళం. కొన్నిసార్లు ఆ రైలు పట్టాల మీద పోతుంటే ఆ ఇనుప ముక్కల దగ్గర కింద పడిన రోజులు ఉన్నాయి. ఆ చీకట్లో పెట్రోమాక్స్ లైట్లు పట్టుకొని వెళ్తాం, డ్రమ్ము సంకకు తెలుసుకొని వెళ్తాం. విజయవాడలో ఉండగా సైకిల్ ఒకటి కొనుక్కొని ఆ సైకిల్ మీద దాదాపు పెద్దవడ్లపూడి వరకు తిరిగాం. పెద్దవడ్లపూడి అంటే 40 కిలోమీటర్లు విజయవాడకు. ప్రతి ఆదివారం ఆరాధన కాగానే కొంచెం భోజనం చేసుకొని సైకిల్ వేసుకొని ప్రాంతాలు తిరిగి దేవుని యొక్క సువార్త ప్రకటించేవాళ్ళం. తెలంగాణ పోయిన తర్వాత ఇవన్నీ బ్రేక్ అయిపోయినాయి. ప్రియులారా గమనించాలి, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ ఉండాలి, పట్టు ఉండాలి, ఆలోచన ఉండాలి. నేను ఈరోజు మందిరానికి వెళ్ళకపోతే దేవుని వాక్యాన్ని మిస్ అవుతాను. అన్న ఏ వాక్యం చెప్పారో మిస్ అవుతాను. ఏ మాట నా ఆధ్యాత్మిక జీవితానికి దీవెనకరమైన మాట వస్తో నేను నష్టపోతాను, కోల్పోతాను. సుమయోను దేవాలయంలో ఉన్నాడు కనుక అతడు ఎలా ఉన్నాడు? అతడు నీతిమంతుడుగా ఉన్నాడు, అతడు భక్తిలో ఎదిగినాడు, అతడు ఇశ్రాయేలుకు ఆదరణ కొరకు కనిపెట్టినాడు. అతని మీద పరిశుద్ధాత్మ ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో ఉన్నాడు, అతని మీద ఉన్నాడు. పొరబడకుండా ప్రభునామ మహిమ కొరకు జీవించేలాగున అతడు దేవాలయంలో ఉన్నాడు. కాబట్టి క్రీస్తును చూడకుండా నీవు చనిపోవని పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడ్డాడు. ఆ తర్వాత మనం గమనిస్తే
21వ వచనంలో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును ఎక్కడ తీసుకొచ్చారు? దేవాలయానికి తీసుకొచ్చారు, సున్నతి చేయించడానికి తీసుకొచ్చారు. అప్పుడు ఆయన చూసిన తర్వాత క్రింది వచనంలో ఏమంటున్నాడు 29లో? నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. సమాధానం, యెరూషలేమనగా సమాధానం, ప్రతి మానవునికి సమాధానం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది మానవాళికి సమాధానం ఇవ్వడానికి. ఈ దినాల్లో ఈ లూకా సువార్త 2వ అధ్యాయం అనేక స్థలాల్లో బోధించబడతా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి దేనికి వచ్చాడంటే మానవాళికి సమాధానం ఇవ్వడానికి, పండుగ చేసుకోవడానికి కాదు, నూతనమైన వస్త్రాలు కొనుక్కొని ధరించుకోవడానికి కాదు, హిందువులు సంక్రాంతి చేసుకున్నట్లుగా, దీపావళి చేసుకున్నట్టుగా, దసరా చేసుకున్నట్టుగా మనం క్రిస్మస్ చేసుకోవడానికి కాదు, దేవుని సువార్త ఈ సందర్భంగా ప్రకటించడానికి. ప్రభువైన యేసుక్రీస్తు జన్మించింది దేనికంటే ఆయన జన్మను గూర్చి పలు విధాలుగా ప్రకటించడానికి. దూత ప్రకటించినట్టుగా ఏమని ప్రకటించింది దూత? చూడండి 2వ అధ్యాయంలోనే 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు, లోకమా మీ కొరకు పుట్టాడు. మన పని అది. నా కొరకే కాదు, మీ కొరకు పుట్టాడు. ఈ సువార్తను మనం ప్రకటించాలి. యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు? మీ కొరకు. రక్షకుడు పుట్టాడు, రక్షకుడు మీ కొరకు పుట్టాడు. మేము అది తెలుసుకున్నాం, కొన్ని సంవత్సరాల క్రితం మేము తెలుసుకున్నాం అని చెబుతూ మీ కొరకు పుట్టాడు, ఆయనను అంగీకరించండి, ఆయనను పూజించండి. వారు పూజించడానికి వచ్చారు. జ్ఞానులు, గొర్రెల కాపరులు ఆయన పూజించడానికి వచ్చారు. బంగారం, సాంబ్రాణి, బోరం ఆయన కానుకలుగా ఇచ్చారు. ప్రియులారా, వాళ్ళు అప్పుడే ఆయన పొందబోయేటువంటి ఆ యొక్క మరణాన్ని, ఆ యొక్క శ్రమలను వారికి కానుకలుగా ఇచ్చారు. ఆ బోళం ఏంటో తెలుసా? చేదు. ఆ బోళం వారికి ఇచ్చారు అంటే నీవు మా కొరకు సిలువను సహించేవాడిగా ఈ లోకానికి కుమారుడిగా వచ్చావు, మనిషి కుమారుడిగా వచ్చావని వారు బోళాన్ని కూడా ఆయన కానుకగా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ప్రియుడు మనందరి కొరకై కలువరి శిలలో తన అమూల్యమైనటువంటి ప్రాణాన్ని పణంగా పెట్టినాడు. ప్రియులారా, 2 చేతుల్లో 2 మేకులు, 2 పాదాల్లో బలమైన మేకు, శిరస్సుపై ముళ్ళ కిరీటం, ప్రక్కలో బల్లపోటు, నిలువెల్ల కొరడా దెబ్బలు. ఆయన దేహం అంతా రక్తముద్ద అయిపోయింది. ఆయన రక్తమంతా మానవాళి రక్షణ కొరకై కాచబడింది కలువరి శిలువలో. ఆయన శిలువలో తన అమూల్యమైనటువంటి ప్రాణాన్ని పణంగా పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన జయవీరుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. సమాధిలో ఆయన లేడు, సమాధి ఆయనను బంధించలేదు. ఆయన మానవాళికి రక్షణ ఇవ్వడానికి రక్షకుడుగా ఈ లోకానికి ఆయన వచ్చినటువంటి ప్రభు, శిశువుగా జన్మించిన ప్రభు. చాలామంది చాలా ప్రాంతాల్లో ఆమెను కూడా పూజిస్తారు. ఎవరిని? మరియమ్మ గారిని కూడా పూజిస్తారు. మా ఊర్లో మొట్టమొదట క్యాథలిక్ చర్చి కట్టబడింది. మేము అప్పుడు చిన్న పిల్లలం, 3rd క్లాసు 4th క్లాసు చదువుతున్నాం. యేసుమత వాళ్ళు మన ఊరికి కూడా వచ్చారు, యేసుమత వాళ్ళు మన ఊరికి కూడా వచ్చారు అని మేము అనుకునేవాళ్ళం. వాళ్ళు చేసే పని ఏంటంటే ఈ క్రిస్మస్ సందర్భంగా మరియమ్మ గారి ఫోటో ఒకటి పట్టుకుంటారు, బాలుని ఫోటో ఒకటి పట్టుకుంటారు, జోలబాడినట్టుగా వీధి తిరుగుతారు. వాళ్ళ చర్చికి పోయే వాళ్ళ కాడికి పోయి ఆ కానుక పెడితే ఆ బాలుని కింద పెట్టాలి. ఆ కానుక, ఆ బాలుని బొమ్మ లేపి ఆ బొమ్మ కింద కానుక పెట్టిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు ఈ ప్రపంచానికి? అందరిలాగా ఈయన కూడా ఒకడు అన్నట్టుగా నేర్పిస్తున్నారు. విగ్రహారాధన కదా. విగ్రహారాధన నుంచి వచ్చి మళ్ళీ విగ్రహారాధనను మనం అనుసరిస్తే ఎలా ఉంటుంది? విగ్రహారాధికులు అందరూ ఏమవుతారంట చెప్పండి? ప్రకటన గ్రంథం 21:8 ఉంది కదా, విగ్రహారాధికులు అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండుగుండంలో పాలు పొందుదురు, ఇది 2వ మరణం అని వ్రాయబడి ఉంది. అటు విగ్రహారాధన కాదు, క్రీస్తుకు హృదయంలో స్థానం ఇచ్చి పాప భూయిష్టమైన లోకం నుండి విడుదల పొంది రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. చక్కని ఆరాధన ఇప్పటివరకు మనం చేశాం. ఏమాత్రం ఎక్కడ కూడా విగ్రహ పోలికలు కానీ విగ్రహ సంబంధించిన మాటలు కానీ లేకుండా ఆత్మపూర్ణమై ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆయన నామాన్ని మనం కనపరిచాం. ప్రియమైన సోదరి సోదరులారా, సుమయోను అనే మాటకు అర్థం
ఏంటంట? ఆలకించేవాడు. సుమయోను దేవాలయంలో దేవుని మాట శ్రద్ధగా విన్నాడు. సుమయోను నీతిమంతుడుగా ఉన్నాడు, భక్తిపరుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తుని చూడకముందు చనిపోవని చెప్పబడ్డాడు. క్రీస్తు దేవాలయంలో తీసుకురాబడ్డాడు, సున్నతి చేయబడ్డాడు. ఆ తర్వాత ఆయన చూసిన తర్వాత సమాధానంతో ఆయన వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మనకు సమాధానం ఉందా? ప్రభువైన యేసుక్రీస్తు జన్మ మనందరికి సమాధానం ఇచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు జన్మ రక్షకుని గురించి వినే గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించింది. నేనైతే చాలా యాత్రలు తిరిగాను, నా ఇష్టానుసారంగా చాలా యాత్రలు తిరిగాను, చాలాసార్లు ఈ తలబూడైంది, కానీ నా పాపం మాత్రం పోలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి సువార్త సందేశాన్ని నేను విని నా యొక్క హృదయాన్ని ప్రభు దగ్గర సమర్పించి పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకున్నానో అప్పటి నుంచి నెమ్మదిగా ఉంది. పాపపు మాట కానీ, పాపపు తలంపు కానీ, పాపపు ఆలోచన కానీ, పాపపు పద్ధతులు కానీ అప్పటి నుంచి లేవు, దూరం అయిపోయినాయి. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం సమస్త దుర్నీతి నుంచి శుద్ధి చేసి పవిత్రపరిచి తన మహిమ కొరకు ఈనాడు నిలబెట్టుకుందంటే కేవలం ఆయన కృప, అంతకంటే ఏం లేదు. కాబట్టి ప్రియమైన వారులారా, ఇంకా ప్రభు నమ్మలేదా? ఈరోజు ప్రభుకు హృదయంలో స్థానం ఇవ్వండి. యవనస్తులు ఉన్నారు, యవనస్తులు మీరు నమ్మారో లేదో మీరు కూడా ఆ వాక్యాన్ని గుర్తు చేసుకోండి. నాతో మాట్లాడిన వాక్యం ప్రసంగి 11:9, 12 మొదటి 2 వచనాలు. అన్నాడు, బాల్యం అయిపోయింది యవనస్తుడా, బాల్య దినాలందే సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవాలనుంది. బాల్యం అయిపోయింది, యవనస్తుడిగా ఉన్నావు, నీ యవన జీవితాన్ని ప్రభుకు సమర్పించు. ప్రభు మహిమ కొరకు నువ్వు వాడబడతావు అని దేవుని సేవకుడు చెప్పినప్పుడు నా గుండెల్లో భయం పుట్టింది. అయితే ఈరోజే నా హృదయంలో ఆ రక్షకుని చేర్చుకుంటాను. ఆయనే దేవుడని నేను నిశ్చయించుకున్నాను. ఇప్పుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నా హృదయంలో మరి నిక్కచ్చిగా రూఢిపరుచుకున్నాను. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ప్రభు కొరకే బ్రతుకుతున్నాను. ప్రభు పిలిచే వరకు ఆయన పనిలో కొనసాగుతాను. దేవుని పిలిపి ఎక్కడికి ఉంటే అక్కడికి ప్రభు కొరకు పనిచేస్తాను తీర్మానంతో ముందుకు సాగుతున్నాను. నా కొరకు, మా కుటుంబం కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. సుమయోను వలె మనం కూడా దేవుని వాక్యం మీద ఆసక్తి కలిగి ముందుకు సాగుదాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. అందరికీ వందనాలు. క్యాలెండర్స్ తీసుకొని వస్తే